వైరల్గా మారింది. ఆ చివరి నిమిషాల్లో ఆ పైలట్ సుమిత్ సబర్వాల్ ఎవరైతే ఉన్నారో ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకునే సమయానికి మేడే మేడే అనేటువంటి ఆ మాటల్ని మాట్లాడుకొచ్చారట. ఇంతకీ ఈ మేడే అంటే ఏంటి? సో ఈ మేడే అంటే ఎప్పుడైతే ఎయిర్ క్రాఫ్ట్లో కానివ్వండి, షిప్స్లో కానివ్వండి ఎమర్జెన్సీ థ్రెటనింగ్, ఇక లైఫ్ థ్రెట్, ఇక చివరి నిమిషాలు ఉన్నాయి, ఇక మేము బ్రతకలేము, ఇక పూర్తిగా అంత చేజారిపోయింది అనేప్పుడే ఈ మేడే అనే పదాన్ని వాడుతూ ఉంటారట. మేడే అంటే ఇట్స్ రేడియో మెసేజ్. మేడే అనేటువంటి మాటని ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్ ఎవరైతే అహ్మదాబాద్ ఏటీసీ ఉందో వారికి ఈ సమాచారం ఏమని మేడే అనేటువంటి ఒక మాట వినిపించిందట. అయితే ఆ మేడే అనే మాటకి అర్థం ఇదే. 1:38 సమయానికి ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో కొన్ని క్షణాల్లోనే ఒకసారి మీకు మళ్ళీ వినిపిస్తాను. స్టూడెంట్ ఇక్కడ టైం కూడా వస్తుంది కదా. ఆ చివరి ఈ క్షణాల్లోనే ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయింది. సుమారుగా 625 మీటర్ల వరకు పైకి ఎగిసింది. ఇక ఎగడం లేదు, థ్రస్ట్ ఫెయిల్ అయిపోయింది. ఆ థ్రస్ట్ ఫెయిల్ అయిపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందనేది ప్రాథమిక అంచనా వేస్తున్నారు. సో థ్రస్ట్ అనేది చాలా కీలకం, ఎందుకంటే థ్రస్ట్ ఉపయోగించే ఆ ప్లేన్ అనేది లిఫ్ట్ చేస్తూ ఆ ఎయిర్ స్పీడ్కి ఎదురోడి నిలబడి ప్లేన్ని పైకి లేపుతూ ఉంటుంది థ్రస్టే. సో థ్రస్ట్ ఫెయిల్ అయింది అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ సమయంలో అక్కడ చూడండి క్షణాలు వస్తున్నాయి కదా, 6, 7, 8, 9. సో ఇక్కడ చూసారు కదా, ఒక్కసారిగా 15 సెకండ్స్ వచ్చేసరికి దాదాపుగా గాల్లోకి లేచిపోయింది. రన్వే పై నుంచి గాల్లోకి లేచింది. ఆ తర్వాత టాప్ మోస్ట్ 625 ఫీట్స్ చేరుకుంది. ఇక తర్వాత లెగడం లేదు, అప్పటికే సరిపోయింది. ఒక్కసారిగా అది కుదుపుకు లోనైంది. కథం ఇక చూడండి, ఇక డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇక లాస్ట్ ఇక డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 30 సెకండ్ల తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇక డౌన్కి దిగడం మొదలుపెట్టింది. బీజేఎంసీ మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన ఆ ప్లేన్ అలా క్రాష్కి గురైంది. అయితే ఇక్కడ మీరు చూడండి, మేడే అనే పదాన్ని ఆ పైలట్ వాడాడు సుమిత్ సబర్వాల్. సుమారుగా ఆయన ఎక్స్పీరియన్స్ 8200 అవర్స్ ఆఫ్ పైలట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనతో పాటు కో పైలట్ కూడా ఉన్నారు, ఆయన కూడా సుమారుగా 1200 గంటల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ సుమిత్ సబర్వాల్ ఆయన చివరి నిమిషాల్లో మేడే అనే పదాన్ని మాట్లాడాడు. అయితే ఇక్కడ ఈ పదాలు సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు, అట్ ది సేమ్ టైం సివిల్ ఏవియేషన్ అధికారులు చెప్పినటువంటి మాటలు. ఇందాక కొన్ని గంటల క్రితమే సివిల్ ఏవియేషన్ సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు పెట్టినటువంటి ఆ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా మీ అందరికి అర్థమవడం కోసం మేము ఊహించి ఒక ఏఐ ప్రెజెంటేషన్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. దాంట్లో ఆ పైలట్ చివరి నిమిషాల్లో ఏం మాట్లాడాడో ఒకసారి మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, ఆ స్కెచ్ సెకండ్స్తో వచ్చే దానికి పాటుగా ఆ ఆడియో కూడా వినండి. ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. Let me say last known position. I'm going here, mayday, I'm good, clear! And then what 5, let me say altitude. I'm rolling! Oh my God! Help! Calling Fort Dodge, release the stick, go forward on the stick, and then slowly back again. 5, let me say last known position. I'm going here, mayday, I'm good, clear! And then what 5, let me say altitude. I'm rolling! Oh my God! Help! Calling Fort Dodge, release the stick, go forward on the stick, and then slowly back. రైట్, విన్నారు కదా, మేడే అనే పదం వాడుతూ నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా 30 సెకండ్స్ తర్వాత ఇక నెల కొరగడం మొదలుపెట్టింది ఆ ప్లెయిన్. ఒకసారిగా 30 సెకండ్స్ వరకు ఆ టాప్ మోస్ట్ 625 ఫీట్స్ చేరుకుంది. ఇక థ్రస్ట్ ఫెయిల్ అయింది, అది ఇంకేమాత్రం కథలు లేకుండా ఉండిపోయింది. దీనికి అనేక రకాలుగా టెక్నికల్ సమస్యలు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే అంచనా వేస్తున్నారు. సో దీని నేపథ్యం 37 సెకండ్స్ తర్వాత ఒకసారిగా డౌన్ఫాల్ మొదలైంది. మేడే ఓ మై గాడ్ అంటూ ఆర్తనాదాలు, ఆ పైలట్ యొక్క ఆర్తనాదాలని మనం వింటూ ఉన్నాం. సో ప్రస్తుతానికి ఈ ఘటన ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్లకు కూడా సమాచారం అనేది. ఇట్స్ మేడే అనగానే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పదానికి అర్థం ఇక లైఫ్ థ్రెటనింగ్ ఉంది, ఏం చేయలేకపోతున్నాం, ప్రాణాలు గాల్లో కలవబోతున్నటువంటి చివరి నిమిషాల్లో మాట్లాడేటువంటి మాటలు ఏదైనా కనుక ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్ ద్వారా లేకపోతే షిప్స్లో కూడా ఏదైనా ఇమీడియట్గా ఇటువైపు నుంచి సిగ్నల్ ఇవ్వడం కోసమో లేకపోతే తమకి చివరి నిమిషాలైన సహాయం కోసమో అడిగేటువంటి మాటల్లో ఈ మాట మేడే అనే పదాన్ని వాడుతూ ఉంటారట. అయితే ఆ మేడే అనే పదం వాడినటువంటి ఆ సిచ్యువేషన్ని ఊహించి మీకు మేము ఈ వీడియో చూపించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ ఘటన చాలా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. చివరిని ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి ఈ ఆడియో కూడా ఆ పైలట్ యొక్క ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అయితే ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్కి మేడే అనే పదం వినిపించింది, కానీ ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్ నుంచి ఏటీసీ నుంచి ఎప్పుడైతే రెస్పాన్స్ వస్తుందో, కాల్ వెళ్ళిందో, అటువైపు నుంచి నో వన్ టు రెస్పాండ్, ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు. ఇక నో మోర్ సిచ్యువేషన్,
అసలు రెస్పాండ్ అయ్యే ఛాన్సే లేదు. కళ్ళు మూసి తెరిచేలోగా మొత్తానికి కావాల్సిన ప్రమాదం జరిగిపోయింది. కొన్ని వందల ప్రాణాలు అక్కడ అగ్నికి ఆహుతైపోయాయి. మెడికల్ కాలేజ్ హాస్టల్ దగ్గర ఆ ప్లేన్ క్రాష్కి గురైపోయి 274 మంది అగ్నికి ఆహుతైపోయి దుర్మరణం పాలయ్యారు. ఎవరి మృతదేహం ఎవరిదో కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరి కాళ్ళు చేతులు ఏ రకంగా విడిపోయిన భాగాలు ఎవరియో కూడా అర్థం కాని పరిస్థితి. చాలా దయనీయమైన పరిస్థితి. భారతదేశంలో మొట్టమొదటి యొక్క బిగ్గెస్ట్ ప్రమాదంగా దీన్ని అభివర్ణించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో చివరి నిమిషాల్లో ఆ పైలట్ మాట్లాడిన మాటలు ఊహిస్తేనే నిజంగా చాలా బాధ కలుగుతోంది. ప్రతి ఒక్కరి విన్నవారంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. పెద్ద ఎత్తున వారంతా కూడా ఒక్కసారిగా చింతిస్తున్నారు. ఎందుకంటే ఆ పైలట్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ వీఆర్ ఫాలింగ్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మేడే మేడే అనే పదాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. సో ఎంతటి ఆర్తనాదాలు అర్థమవుతున్నాయి. సో చివరి నిమిషాల్లో వారంతా ఆ పైలట్ ఆ రకంగా వ్యవహరించి ఉంటే, పైలట్ ఆర్తనాదాలు ఇలా ఉండి ఉంటే, ఇంకా ఆ బ్లాక్ బాక్స్ సమాచారం కనుక బయటపడినా, లేకుంటే DVR ఎక్కడైతే లోపల ఇంటర్నల్గా CCTV కెమెరాస్ అమర్చి వాటి ఆ ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అయినా కూడా అక్కడి పాపం ప్రయాణికులు ఎంతలా ఇబ్బంది పడి ఉంటారో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. సో ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి మధు? ఎగ్జాక్ట్ జనరల్ గా ఈ మేడే అనేటువంటి పదాన్ని చాలా ప్రాణాపాయకర స్థితిలో ఉంది, కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఫ్లైట్ కంట్రోల్ తప్పింది, ఇంకా ప్రమాదంలో ఉంది, అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అనేటువంటి సమయంలో మేడే అనేటువంటి కాల్ ని వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో కాకపోతే అక్కడ నుంచి ఇమీడియట్ గా ATC లో దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి అయితే సౌండ్ వచ్చిందో విత్ ఇన్ ద సెకండ్స్ లోపలనే అక్కడ నుంచి మేడే అని ఎప్పుడైతే కాల్ వినపడిందో ఇమీడియట్లీ గా వీళ్ళు దాన్ని రిప్లై చేసేలా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తారు. కానీ కేవలం 30 సెకండ్స్ లోపలే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి వీళ్ళు కాల్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలోనే సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఆయన ATC కి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. భయం కనిపిస్తా ఉంది, చాలా చాలా ఆతృత ఆయన లోపల, ఒక భయం కనిపించే ఆ వాయిస్ లో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మేడే మేడే అంటూ ఆయన ఆ అరుపులు చివరి క్షణంలో చాలా దీనావస్థ స్థితి, అంటే ఏం చేయలేని ట్రస్ట్ అయిపోయింది. మేడే అని చెప్తూనే ట్రస్ట్ కూడా అయిపోయింది అనేటువంటిది చెప్తున్నటువంటి సిచ్యువేషన్, ట్రస్ట్ లేదు అనేటువంటిది. ఇక్కడ ఇలా ఉగ్రకోణం ఉందా అనేటువంటిది ఆల్రెడీ NIA దర్యాప్తు చేస్తా ఉంది దీనిపైన. ఎందుకంటే అంతా ఓకే అన్న తర్వాతనే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినా కేవలం 2 కిలోమీటర్లు అంటే 1 మినిట్ నుంచి 1 మినిట్ మధ్యలోనే ఫ్లైట్ కింద పడిపోయినటువంటి పరిస్థితి టేక్ ఆఫ్ అయిన తర్వాత. సో దీనికి ప్రమాదం గల కారణాలు ఏంటి? ఫ్యూయల్ సప్లైకి సంబంధించిన NAB ఏదైతే ఉంటుందో దాన్ని NAB ఎవరన్నా ఆఫ్ చేశారా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతా ఉంది. ఇంకా ధృవీకరించాలి అధికారులు. కానీ ట్రస్ట్ లేదు అని చెప్పడం వెనకాల కారణం ఏంటి అంటే, తర్వాత ఈ మేడే కాల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? 670 మీటర్స్ పైకి ఎగిరిన తర్వాత ఇంకా విమానం పైకి ఎందుకు ఎగరలేకపోయింది? ఎందుకు పూర్తిగా కిందకి జారిపోయింది, కింద పడిపోయేటువంటి సిచ్యువేషన్ వచ్చింది? వీటిపైన దర్యాప్తు చేస్తా ఉన్నారు ఆ సిచ్యువేషన్. సో చాలా అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితి. ATC వాళ్ళను రీచ్ అయ్యే లోపలనే ఫ్లైట్ కుప్పకూలినటువంటి పరిస్థితి. ఆ నివాస స్థలం ఏదైతే ఉందో మధు ఆ పైలట్ యొక్క ఆర్తనాదాలు ఆ చివరి నిమిషాలు వింటేనే గుండె